Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. జోసా కౌన్సిలింగ్ మనకి జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయండి. సో జోసా కౌన్సిలింగ్ అనేది జూన్ 3 5 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అత్యంత కీలకం, ఏ కౌన్సిలింగ్ లో అయినా అత్యంత కీలకం అనేది చాయిస్ ఫిల్లింగ్. అసలు జోసా కౌన్సిలింగ్ లో ఏది ఇంపార్టెంట్, ఏం చెయ్యాలి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మొత్తం మనం ప్రింట్ డౌన్లోడ్ చేసుకునేంత వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జోసా కౌన్సిలింగ్ కి కొత్త వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు. ఎందుకంటే ప్రతిసారి కొత్త వెబ్సైట్ రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు జోసా కౌన్సిలింగ్ అని మీరు కొట్టగానే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను, డౌన్లోడ్ కూడా చేశాను. అసలు జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి? జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా, ఇది ఒక ఏజెన్సీ అండి. అసలు దీని పని ఏంటి? ప్రతి సంస్థకి ఒక పని ఉంటుంది కాబట్టి జోసా పని ఏంటంటే ఎన్ఐటి, ట్రిపుల్ ఐఐటి, జిఎఫ్టిఐస్ లో వీళ్ళు అడ్మిషన్స్ కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు. ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్. మనం జోసాలో కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఒక ఇన్స్టిట్యూట్ అనేది అలొకేట్ చేస్తారు మన ర్యాంక్ బట్టి. సో తర్వాత మనం అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఇవన్నీ కామన్. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, అక్కడ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత, ఇవన్నీ మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేసాం. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. 23 ఐఐటీలు ఉన్నాయి, 32 ఎన్ఐటీలు ఉన్నాయి, 26 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, 40 జిఎఫ్టిఐస్ ఉన్నాయి. జిఎఫ్టిఐస్ అంటే ప్రభుత్వ నిధులతో అవన్నీ రన్ అవుతూ ఉంటాయండి. మొత్తం నాకు జేఈఈ అడ్వాన్స్డ్ రాయలేదు, మెయిన్స్ వరకే రాశాను. మరి ఎన్ఐటీలో అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, ట్రిపుల్ ఐటీలో చేసుకోవచ్చు, జిఎఫ్టిఐస్లో చేసుకోవచ్చు. కానీ ఐఐటీలో మాత్రం అడ్వాన్స్డ్ క్లియర్ చేస్తేనే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్స్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కేవలం 3 ఇన్స్టిట్యూట్స్ లోనే చేసుకోగలుగుతారు. అడ్వాన్స్డ్ కూడా క్లియర్ చేస్తే ఎన్ఐటీతో సహా అన్ని ఇన్స్టిట్యూట్స్ లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా 127 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మొత్తం 60,000 వరకు సీట్స్ అనేవి ఫిల్ కాబోతున్నాయి ఈ సంవత్సరం. అసలు ఎవరు ఎలిజిబుల్? ఎవరైతే 12వ తరగతి పాస్ అవుతారో వాళ్ళంతా ఎలిజిబుల్. అండ్ జేఈఈ మెయిన్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా రాసి ఉండాలి. సో జేఈఈ మెయిన్స్ వరకే చాలా మంది రాస్తూ ఉంటారు, అడ్వాన్స్డ్ వరకు వెళ్ళరు. ఎందుకంటే మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళే అడ్వాన్స్డ్ రాస్తూ ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఐఐటీలో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్ వరకు వెళ్ళిన వాళ్ళు మిగిలిన 3 ఇన్స్టిట్యూట్స్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ 75% ఎవరికైతే వస్తుందో సెకండ్ ఇయర్ లో, ఇంటర్ సెకండ్ ఇయర్ లో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మెయిన్స్ రాస్తారో వాళ్ళందరూ. జనరల్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ అయితే 75% ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అయితే గనక 65% వచ్చినా చాలు. సో జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి 1 by 1 ప్రాసెస్ ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎంసెట్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన పేరు పైన క్రెడెన్షియల్స్ వస్తాయి, ఒక పాస్వర్డ్ వస్తుంది. సో ప్రాసెస్ అంతా ఆన్లైన్ జరుగుతుంది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది, అత్యంత కీలకం. నేనైతే ఇదే హార్ట్ అని చెప్తాను. చాయిస్ ఫిల్లింగ్ లోనే చాలా మంది అనుకున్న ఇన్స్టిట్యూట్ లో సీట్ పొందడానికి వీలు లేకుండా ఆప్షన్స్ పెడుతూ ఉంటారు. సో చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మాక్ సీట్ అలొకేషన్ జరుగుతుంది, ఇది 2 సార్లు జరుగుతుందండి. తర్వాత లాకింగ్ ఆఫ్ చాయిస్ మనం లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ లెటర్, మనకి దీనిపైన మొత్తం మనకి ఏ ఇన్స్టిట్యూట్ లో వచ్చింది, మన పేరు, అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో అది మనం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ కూడా అదే, ప్రింట్ అలాట్మెంట్ లెటర్. ఖచ్చితంగా ప్రతిదాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఫీజు పే చేసినా ప్రింట్అవుట్ పెట్టుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినా కూడా మనం ప్రింట్అవుట్ పెట్టుకోవాలి. సో అన్ని ప్రింట్స్ తీసుకోండి, లేదంటే సేవ్ చేసుకుని అయినా పెట్టుకోండి. తర్వాత మనం అలాట్మెంట్ జరిగిన తర్వాత ఫ్రీజ్ చేసుకుంటాం నచ్చితే, నచ్చకపోతే మళ్ళీ ఫ్లో టు స్లైడ్, ఇవన్నీ ఆప్షన్స్ డెప్త్ గా చూద్దాం. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తాం. ఆ తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అనేది మనం పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనం ఫీజు పే చేయొచ్చు, అంటే ఇది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. తర్వాత అయినా లేదంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఏ టైంలో అయినా మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఖచ్చితంగా వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి మనం జోసా వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. జోసా రిజిస్ట్రేషన్ 2025 అని మీరు గనక టైప్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, జోసా షెడ్యూల్ 2025 మనకుంది. ప్రీవియస్ ఇయర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా ఉన్నాయి, బిజినెస్ రూల్స్ ఉన్నాయి. సో ఎవరైతే చదవగలుగుతారో ఓకే అనుకుంటే వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకుని చదవండి. షెడ్యూల్లో ఉన్న డేట్స్ అయితే చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ షెడ్యూల్ మన కోసం మళ్ళీ పోస్ట్ పోన్ అవడం, ప్రీ పోన్ అవడం ఇటువంటి ఏం జరగవు. ఏవైతే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ లో మనం పని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్, ఓపెనింగ్ ర్యాంక్స్ చూద్దాం. 2024 సెలెక్ట్ చేశాను. ఏం చూద్దామంటే 1
1 to 5 జరిగాయి లాస్ట్ ఇయర్, ఇప్పుడు 6 వరకు జరుగుతున్నాయి. సో నేను 5 సెలెక్ట్ చేస్తాను. ఇన్స్టిట్యూట్ టైప్ మనం ఆల్ పెట్టుకోవచ్చు, లేదు నాకు IIITలోనే కావాలి, IITలోనే కావాలి, NITలోనే కావాలి అంటే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ఆల్ పెడుతున్నా, అకాడమిక్ ప్రోగ్రామ్ కూడా నేను ఆల్ పెడుతున్నా. మీరు పర్టికులర్గా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో దీని కిందకి ఇలా స్క్రోల్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఏంటి, ఓపెనింగ్ ర్యాంక్ ఏంటి అన్ని తెలుస్తాయి. సో ఇప్పుడు మీరు భువనేశ్వర్లో IITలో పెట్టాలి అనుకుంటే సివిల్ ఇంజనీరింగ్లో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఎంతంటే 14,782, ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 9,106. సో ఇదొక అవగాహన కోసం, అంటే ఆ ఇన్స్టిట్యూట్లో గనక మీకు సివిల్ ఇంజనీరింగ్లో రావాలి అంటే ఓపెన్ కేటగిరీలో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలనేది నేను చూపించాలనుకున్నాను. సో ఆ నెంబర్ అయితే అది, ఈ నెంబర్ అయితే ఫిక్స్డ్గా ఉండదు, మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక అప్రాక్సిమేట్గా ఒక 1000 అటు ఇటు పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు ఎక్కడ కావాలి, మీకు IIITలో కావాలా, IITలో కావాలా, NITలో కావాలా, ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్లో పెట్టుకుని చెక్ చేసుకుని చూసుకోండి. మీకు మీరే ఖాళీగా ఉన్నా లేకపోయినా ఒక 50 ఆప్షన్స్ అయితే, లేదంటే ఒక 40 50 ఆప్షన్స్ అయితే జనరేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మీకు ఇంత మార్క్స్ వచ్చాయి, ఇంత పర్సెంటేజ్ వచ్చింది, సో ఇంత ర్యాంక్ నాకు వచ్చింది, సో ఎక్కడ రావచ్చు, నేను అనుకున్న ప్లేస్లో రావచ్చా, సో నేను అనుకున్న ప్లేస్లో నాకు కావాల్సిన బ్రాంచ్లో రావచ్చా అనే ఒక క్యాలిక్యులేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ చేతులతో మీరు చేస్తే చాయిస్ ఫిల్లింగ్ అనేది డెడ్ ఈజీ అయిపోద్ది. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. June 3rd అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు మీరు ఫీజు కనుక పే చేయాలి అనుకుంటే పే చేసుకోవచ్చు, ఇది మ్యాండేటరీ కాదండి, జస్ట్ ఆప్షనల్. తర్వాత June 9న మాక్ సీట్ అలొకేషన్ జరుగుతుంది, అలాగే June 11ను కూడా రెండోసారి మాక్ సీట్ అలొకేషన్ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు, ఒరిజినల్ గానే చేయొచ్చు కదా అంటే ఇదొక అవగాహన కోసం, ఒక ఐడియా రావడం కోసం మాక్ సీట్ అలొకేషన్ అనేది చేస్తారు. సో ఇది చేసినప్పుడు మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఇక June 12న రిజిస్ట్రేషన్ ఫిల్లింగ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్, ఇక June 12న రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనం ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఈ ఫీజు మనం మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడైనా పే చేయాల్సిన ఫీజే. సో రౌండ్ 1లో చేసినా, 2లో, 3లో, 4లో, 5లో, 6లో ఎక్కడ చేసినా ఖచ్చితంగా చేయాల్సిన ఫీజే. ఇది కనుక క్విట్ అయితేనే మనకి రిటర్న్ వస్తుంది, క్విట్ కాకపోతే గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఎవరైతే క్విట్ అవ్వాలని ఎవరు అనుకోరు, నచ్చిన కాలేజ్లో ఇన్స్టిట్యూట్లో రాకపోతే క్విట్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంత అకౌంటే ఇవ్వండి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వస్తే మీ అకౌంట్కే రావాలి. కాబట్టి మీ ఫాదర్దో లేదంటే మీదో తెలిసిన అకౌంట్ అయితేనే ఇవ్వండి. ఇక June 13న వెరిఫికేషన్ జరుగుతుంది, ఓకేనా. ఇక June 14న సీట్ అలాట్మెంట్ రౌండ్ 1 స్టార్ట్ కాబోతుంది. మీకు రౌండ్ 1కి రౌండ్ 6కి వెళ్ళేసరికి ర్యాంక్స్లో చాలా వ్యత్యాసం వస్తుంది. సో రౌండ్ 1లో నాకు సీట్ రాలేదు అని క్విట్ అవ్వకండి. నేను ఇచ్చే మంచి సలహా ఏంటంటే లాస్ట్ వరకు ఉండండి. ఆప్షన్స్ కూడా తొందరపడి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయకండి. రౌండ్ 1లో రాకపోయినా రౌండ్ 6లో మీరు అనుకున్న బ్రాంచ్లో, మీరు అనుకున్న ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ వరకు ఓపికతో మీరు ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. రౌండ్ 1 అనేది మనకి June 14న స్టార్ట్ అవుతుంది. ఇక June 14, 18 తేదీల్లో 5 గంటల లోపు చేయాల్సిన పని ఏంటంటే ఫీజు పే చేయడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఓకేనా. ఇక June 14, 18 తేదీల్లో మనం చేయాల్సిన పనులు ఏంటంటే మనం ఫీజు పే చేసుకోవడం, డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం. ఈ డాక్యుమెంట్ కూడా వాళ్ళు ఇచ్చిన సైజులోనే అప్లోడ్ చేయాలి, లేదంటే చాలా క్వైరీస్ వస్తుంటే దాన్ని కనుక మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందంటే మీది ఏదో క్వైరీ ఉన్నట్టు. ఇది మొత్తం ఆన్లైన్లో, మీకు ఎవరు ఫోన్ చేసి బాబు ఇది ఇలా ఉంది ఏంటి అలా ఉంది ఏంటి అని ఎవరు అడగరు. సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి వెబ్సైట్కి. సో అక్కడ క్వైరీ ఉంటే కనుక మీరు దాన్ని మళ్ళీ మాడిఫై చేయడమో మళ్ళీ రీ అప్లోడ్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ బ్లర్రీగా ఉన్న సర్టిఫికెట్, లేదంటే అసలు సర్టిఫికెట్ పెట్టడం మర్చిపోవడమో ఏదైనా చేస్తే, ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టడం మర్చిపోయారే అనుకోండి, మీరు ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ చేయబడతారు. సో మీ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ మీకు వచ్చే అవకాశం ఉండదు. సో డాక్యుమెంట్స్ కూడా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి, వాళ్ళు ఇచ్చిన సైజు ప్రకారమే అప్లోడ్ చేయండి, ఓకేనా. ఇక June 18వ తారీఖు మనం ఫేజ్ 1కి, రౌండ్ 1కి ఫీజు పే చేయాల్సిన లాస్ట్ రోజు. ఇక సెకండ్ రౌండ్ వచ్చేసి June 21న స్టార్ట్ కాబోతుంది. సేమ్ ఫస్ట్ రౌండ్లో ఎలా ఉంటుందో సెకండ్ రౌండ్లో కూడా అంతే. అలాగే మొత్తం రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. 6 రౌండ్స్, గతంలో కేవలం 5 రౌండ్సే జరిగాయి. సో ఇప్పుడు మనకి 6 రౌండ్స్ జరగబోతున్నాయి. ఈ డేట్స్ అనేవి
వీడియో పాస్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి, లేదంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా మీకు అక్కడ షెడ్యూల్ అనేది కనిపిస్తుంది. ఇక నేను హార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నాను కదా, చాయిస్ ఫిల్లింగ్ అనేది మీరు ఓన్గా చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ఒక మాక్ లాగా పేపర్ మీద రాసుకోవడమో, 1 to 50 40 ఇన్స్టిట్యూట్స్ రాసుకోవడమో, మీకు కావాల్సిన బ్రాంచ్ రాసుకోవడమో అన్ని చేయండి. లేదు నాకు అంత టైం లేదు, ఇవన్నీ నేను చేసుకోలేను, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, మాకు మీ హెల్ప్ కావాలి అంటే మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో మా హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక మళ్ళీ చాయిస్ ఫిల్ చేసిన తర్వాత లాక్ చేసేయాలా ఇమీడియట్గా అంటే అస్సలు లాక్ చేయకండి. అది మీరు లాక్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. బట్ లేదంటే ఇచ్చిన టైం లోపు, 1 గంట లోపు మీరు లాక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకసారి లాక్ చేసామంటే అవి ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందనుకోండి, మీరు లాక్ చేసే తొందరలో ఆ ఇన్స్టిట్యూట్ని ఒక 2-3 ఇన్స్టిట్యూట్లు కిందకి పెట్టేశారు అనుకోండి, సో అదే లాక్ అయిపోద్ది. మీకు పొరపాటుగా దీని పైది తగిలిందంటే మళ్ళీ కిందవి నెక్స్ట్ రౌండ్లో కన్సిడర్ చెయ్యరు. సో అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో ఫిల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో 2 సార్లు సీట్ అనేది అలర్ట్ చేస్తారు. అవన్నీ లైక్ మాక్ డ్రిల్ లాగా. ఇవి మనం ఎన్నిసార్లు అయినా మాడిఫై చేసుకోవచ్చు. అదేంటి ఆప్షన్స్ నెంబర్స్ అనేవి పైకి కిందకి అంటిల్ అన్లెస్ డేట్ టైము అయ్యేంత వరకు. నేను చేయకపోయినా పర్వాలేదా అంటే చేయకపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. ఇక కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 6 రౌండ్ల కౌన్సిలింగ్ మీరు ఓపిక్గా చేయండి. మీకు గనక సీట్ అలాట్ అయితే, సీట్ అనేది అంటే ఫస్ట్ రౌండ్లో అలాట్ అయిన సీటు నాకు ఇష్టమే అంటే అదే మీరు ఓకే చేసుకోవాలి అనుకుంటే మీరు సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీ పేరు ఏ ఇన్స్టిట్యూట్లో వచ్చింది అన్నీ ఆ లెటర్లో అయితే కనిపిస్తాయి కూడా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో నేను ఏమి చేయలేదు అంటే ఫ్రీజు చేయలేదు, క్విట్ అవ్వలేదు అంటే మనం ఆటోమేటిక్గా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం. సెకండ్ రౌండ్లో క్విట్ అవ్వలేదు అంటే థర్డ్ రౌండ్లో కూడా క్విట్ అవ్వకపోతే 4th, అలా 5th, 6th వరకు వెళ్తాం. సో డోంట్ వర్రీ, ఖచ్చితంగా క్విట్ అవ్వాలేమో, ఇది నచ్చకపోయినా క్విట్ అవ్వాలేమో అలాంటి అపోహేం లేవు. ఫస్ట్ రౌండ్లో మీకు నచ్చకపోయినా నచ్చినా ఫ్రీజ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఫ్రీజ్ చేసుకోలేదు నాకు వద్దు నేను ఉంటాను అనుకుంటే కనుక క్విట్ అవ్వకుండా ఉంటే మీరు చివరి వరకు ఉంటారు. మొత్తం రౌండ్ 6లో మీకు ఫస్ట్ రౌండ్లో కానీ, సెకండ్ రౌండ్లో కానీ, థర్డ్లో కానీ ఎక్కడైనా మంచి సీట్ వచ్చింది, మంచి ఇన్స్టిట్యూట్, నచ్చిన బ్రాంచ్ అనుకుంటే మీరు ఫ్రీజ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి అలాట్మెంట్ లెటర్. కానీ నాకు నచ్చలేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఫ్రీజ్ అంటే ఓకే, బ్రాంచ్ ఓకే, ఇన్స్టిట్యూట్ కూడా ఓకే, ప్లేస్ కూడా ఓకే, నేను ఫ్రీజ్ చేసుకుంటా. సో కథం, ఇక్కడ వరకు మీ జోసా కౌన్సిలింగ్ అయిపోయింది, మీకు సీట్ అలర్ట్ అయింది. ఇంకా మీరు హాయిగా కాలేజ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవడమే. నెక్స్ట్ అదంతా అందరికీ కామన్. కానీ నాకు బ్రాంచ్ ఓకే కానీ కాలేజ్ నచ్చలేదు, నేను ఏమైనా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మీరు ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకోవాలి. సో మీకు బ్రాంచ్ ఓకే, వేరే ఏమైనా కాలేజ్ మారుస్తారా అంటే ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు కాలేజ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 2 నచ్చలేదు, నాకు ఇన్స్టిట్యూట్ ఓకే కానీ బ్రాంచ్ నచ్చలేదు అంటే స్లైడ్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్లైడ్ నొక్కితే కనుక బ్రాంచ్ అనేది చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో క్లియర్ అనుకుంటున్నాను. లేదంటే ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుని వినండి, లేదా నేనే రిపీట్ చేస్తా. ఫ్రీజ్ ఆప్షన్ అంటే మనకి 2 నచ్చాయి అని అర్థం, ఫ్లోట్ అంటే బ్రాంచ్ ఓకే వేరే కాలేజ్ అని అర్థం, స్లైడ్ అంటే బ్రాంచ్ మార్చండి కాలేజ్ ఓకే అని అర్థం. సో ఇది ఫ్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చిన సైజులోనే అప్లోడ్ చేయండి. ఏ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయడం అనేది మర్చిపోకండి. ఒకసారి డాక్యుమెంట్ లిస్ట్ చూద్దామా. సో మనం ఖచ్చితంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు కానీ, లేదంటే 6వ రౌండ్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పే చేయాలి. అది 40,000 ఎవరు పే చేయాలి అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 40,000 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 20,000 రూపాయలు పే చేయాలి. సో ఇదనేది మనం క్విట్ అయితే కనుక మనకి వెనక్కి వచ్చే డబ్బులు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, మీ అకౌంట్ ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేయండి. ఇక డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఫీజు ఏదైతే పే చేశారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో మీరు మెయిన్స్ రాసుంటే మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. అడ్వాన్స్డ్ కూడా రాసుంటే అడ్వాన్స్డ్ కూడా అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మార్క్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక మెడికల్ సర్టిఫికేట్ కూడా అవసరం అండి. ఇది మనకి జోసా వెబ్సైట్లోనే ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండర్టేకింగ్ బై క్యాండిడేట్స్ ఈ సర్టిఫికేట్ కూడా కావాలి. ఇది కూడా జోసా వెబ్సైట్లోనే ఉంది. ఇక కేటగిరీ వైజ్ ఓబీసీ,
ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా కేర్ఫుల్గా మర్చిపోకుండా అప్లోడ్ చేసుకోండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా ఫారినర్స్ అయితే పాస్పోర్ట్ కూడా అవసరం. డామిసైల్ సర్టిఫికేట్ అంటే మనం ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులమని చెప్పే సర్టిఫికేట్స్ కూడా అవసరం. ఎందుకంటే దీంట్లో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులైతే 50% రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి సో అది మస్ట్ అండ్ షుడ్. 2 ఫొటోస్ పెట్టుకోండి, ఒక ఫోటో ఐడి పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి మళ్ళీ ఒక చెకింగ్ అయితే ఉంటుంది, సో వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్గా ప్రాసెస్ అంతా అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ లెటర్లో మనకి ఎక్కడ వచ్చింది, రిపోర్టింగ్ డేట్ ఏంటి, ఏ సెంటర్లో రిపోర్ట్ చేయాలి అన్నీ కనిపిస్తాయి. సో మనం ఆ డేట్కి ఆ సెంటర్కి వెళ్ళి మనం కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన లెటర్ కూడా మనం సబ్మిట్ చేయాలి, ఫీజు కట్టిన లెటర్ కూడా మనం సబ్మిట్ చేయాలి. అన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తగా, కుదిరితే ప్రింట్ తీసుకోండి, లేదంటే సాఫ్ట్ కాపీ అయినా దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక జోసా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్లోనే నేను క్విట్ అయిపోతాను, నాకు అసలు ఓపిక లేదు అనుకోకండి. జోసా కౌన్సిలింగ్ 6 ఫేజెస్ వరకు మీరు ఉండండి. చాయిస్ ఫిల్లింగ్ అనేది జాగ్రత్తగా చేయండి. అసలు చాలామంది క్విట్ అవ్వడం వల్ల జోసా కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్కి కావాల్సిన ర్యాంక్స్ కంటే చివరి వరకు వెళ్ళేసరికి ర్యాంక్ సైజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. జోసా కౌన్సిలింగ్లో రాకపోయినా కూడా సీసాబ్లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీసాబ్ జరుగుతుంది కాబట్టి జోసాలో ఇన్ కేస్ రాకపోతే సీసాబ్లో కూడా ట్రై చేయండి. అసలు మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో మా హెల్ప్ కావాలంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. అసలు ఇవన్నీ కాదు, జోసా కౌన్సిలింగ్ వద్దు, సీసాబ్ వద్దు, ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ లేదంటే కాలేజెస్లో కానీ మాకు మేనేజ్మెంట్ కోటాలో కానీ సీట్ కావాలి అంటే ఖచ్చితంగా అది కూడా మేము చేసి పెట్టగలుగుతాం. సో దానికోసమైనా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి.